175 నియోజకవర్గాలలో అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాలన్నీ చాలా అద్భుతంగా జరిగినాయి. నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా నెల్లూరు జిల్లా అన్నింటితో పాటు రాష్ట్రంతో పాటు అక్కడ కూడా కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. అయితే కార్యకర్తలు కొంతమంది ఈ కూటమి ప్రభుత్వంలో దగాపడ్డ డిఎస్సి గాని మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 పేరుతో చేసినటువంటి అన్యాయాలు గాని ఆడబిడ్డ నిధి ఇవన్నీ కూడా మాకు మేము మోసగించబడ్డామనని వారి కార్యకర్తలు ఒక సాంగ్ పెడితే ఆ సాంగ్ ఆడబిడ్డ నిధి గోవింద, డిఎస్సిలో ఉద్యోగాలు గోవింద, నిరుద్యోగ భృతి గోవింద, అన్నదాత సుఖీభవ గోవింద అంటే వారు కార్యకర్తలు కొంతమంది పాటలు పాడితే వాటిని తీసుకొని వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ కోసం మా మీద కేసులు పెట్టారు. ఈ వాస్తవం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పారదర్శకంగా ప్రభుత్వం చేస్తే మీరు ఆరోపణలతో ఇదే పాటను గతంలో పాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ఆలోచించలేదే. అలా ఆలోచించుంటే ఈ లోకేష్ ఎక్కడుండేవాడు? లోపల జైల్లో ఉండేవాడు. ఈ పాటలు పాడేటప్పుడు స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జైల్లో ఉండాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆలోచించలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పారదర్శకంగా వెళ్లారే. అలాంటి ఆలోచన లేకుండా, అలాంటి కుట్రలు కుళ్ళు లేకుండా, కులాలు మతాలు లేకుండా ఆయన ఒక పారదర్శకంగా చేస్తే మీరు ఈ రోజు డైవర్షన్ కోసం ప్రతి ఒక్కటి కూడా కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మీరు ప్రయత్నిస్తా ఉన్నారు. ఎవరో కార్యకర్త పాడిన వాస్తవం. మీరు ఏదైతే ఈరోజు టీడీపీ గాని బీజేపీ గాని అంటా ఉన్నారో వారు గతంలో పాడిన పాటలన్నీ ఉన్నాయి కదా, ఇదే పాటలు ఉన్నాయి కదా. మరి ఒక కార్యకర్త ఈరోజు బాధపడి మాట్లాడితే మీరు కేసులు పెట్టడం ఏంటి? నేను ఒకటి ప్లే చేసి చూపిస్తాను. ఇదే బీజేపీ ఈరోజు ప్రశ్నిస్తా ఉంది. గోవింద అనే పేరు నెట్ట మాట్లాడతారని మీరు మాట్లాడలేదా? మీరు రాజకీయాల కోసం మతాల్ని వాడుకోవచ్చు. ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడం తప్పు. ప్రజల కోసం వైఎస్ఆర్సీపీ మాట్లాడడం తప్పు. ఇదే లోకేష్ కూడా మాట్లాడుతున్నారు కదా. లోకేష్ కూడా చూడండి, గోవిందా గోవిందా అని ఆయన మాట్లాడలేదా? అబద్ధాలు చెప్పి మాట్లాడలేదా? సిపిఎస్ గోవిందా గోవిందా, 3000 రూపాయలు పెన్షన్ గోవిందా గోవిందా. ఎక్కడ 3000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు? భారతిరెడ్డి గారు చెప్పారు, ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా వాళ్ళకి అమ్మ ఒడి ఇస్తాం అంటే, ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని భారతిరెడ్డి గారు చెప్పినారు. ఏమైంది అది? ఆ హామీ గోవిందా గోవిందా. ఇంకా చెప్పమంటావా? ఇలా పచ్చి అబద్దాలతో లోకేష్ గారు గాని బీజేపీ గాని ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పారదర్శకంగా ఒక ప్రభుత్వాన్ని అందించినా కూడా నిందలు వేసేదానికి మీరు వాడుకున్నారు. మేము ఈ రోజు వాస్తవాలు చెప్తూ అదే మాటని అదే పాటని టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది, పాటలు పాడడం జరిగింది. ఇదే క్రమంలో ఏం కావాలి? గోవింద హరి గోవింద, వైసీపీ పార్టీ గోవింద. గోవింద హరి గోవింద, వైసీపీ పార్టీ గోవింద. ఇలా వారు పాటలు పాడారు. అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ తో సహా ఇదే పాటను పాడింది. మా కార్యకర్త దగాపడ్డ డిఎస్సి పేరు మీద, డిఎస్సిలో మోసపోయినాం గోవింద, ఉద్యోగాలు గోవింద, నిరుద్యోగ భృతి గోవింద అని మా కార్యకర్తల పాటలు పాడినప్పుడు మా మీద కేసులు పెడతారా? తప్పు కదా ఇది. మీరు మాట్లాడినటువంటివి ఇవన్నీ మీకు తప్పులు అనిపించట్లేదా? కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ లో మీరు ఎంతసేపు కేసులు పెట్టాలా, అరెస్టులు చేయాలా అనే ఆలోచన తప్ప మీ బిడ్డ కోసం కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది బిడ్డలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అల్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీకు కనపడట్లేదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మరలా కూడా ఈ డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను. మీరెందుకు ఈ ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు కర్నూలుకు వచ్చే కార్యక్రమాలు ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఎవరు చెప్పారు మీకు? మేము అడుగుతున్నది మీ సోదరుల తరపున సుమారుగా 3.5 లక్షల మంది తరపున మేము కోరుకున్నది ఎంక్వైరీనే కదా. మేము డిఎస్సిని రద్దు చేసేయమని మేము ఈ రోజు అనట్లేదే, ఉద్యోగాలు తీసేయమని మేము అడగట్లేదే. మేము అడిగింది ఒక్కటే, సిబిఐ ఎంక్వైరీ వేయండి అని అంటున్నాం. సిబిఐ ఎంక్వైరీ అంటే మీకు భయం లేకపోతే వారందరికీ కూడా బస్సులు ఇచ్చి, వారందరికీ కూడా భోజనాలు పెట్టి కర్నూలుకు తీసుకొచ్చి మీరు ఎందుకు గవర్నమెంట్ ప్రోగ్రాములు చేస్తా ఉంది? ఎందుకు వైఎస్ఆర్సీపీని తిట్టిస్తా ఉంది? ఒక్క సిబిఐ ఎంక్వైరీ వేసి మీరు క్లీన్ చిట్ కనుకొస్తే
అదే ఆన్సర్ దొరుకుతుంది కదా. పోరాటం చేయాల్సింది ఎవరు? ప్రతిపక్షాలు చేయాలా? అధికార పార్టీ ఏం చేయాలా? మీరు నిరూపించుకోగలగాల. ఒకవేళ లేదు అంటే దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్ చేత మీరు ఎంక్వైరీ వేయించుకొని ఆ ఎంక్వైరీ రిపోర్ట్ తో మీరు ప్రజలకు ఆన్సర్ చేయాల్సింది పోయి మీరు ఉద్యమాల్లాగా చేస్తారా? ఆ టీచర్లను రెచ్చగొడతారా? రేపొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాదా? మరి మనం కూడా ఆలోచించాలి కదా. వీరి మాటలు విని మనం ఎందుకు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలా? మీకు ఏం జరిగిందన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. అన్యాయం జరిగిన దాని మీదనే కదా వైఎస్ఆర్సీపీ ఈరోజు మాట్లాడుతూ ఉంది, పోరాడుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఆలోచించాల్సింది సిబిఐ ఎంక్వైరీ జరగాలి. తప్పు జరిగిన వాటి మీద మాత్రమే చర్యలు తీసుకోవాలి. సిబిఐ ఎంక్వైరీ జరగాల అంటే లోకేష్ గారు ఆ మంత్రి పదవిలో ఉండడం అన్నది ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆయన తప్పకుండా కూడా రాజీనామా చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ దర్యాప్తు జరగాలన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు. ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.